ఒకసారి హనుమంతుడు బాలుడుగా ఉన్న సమయంలో చాలా ఆకలితో అలమటిస్తున్నాడు. అదే సమయంలో ఉదయిస్తున్న సూర్యుడిని చూస్తూ మామిడి పండు రంగులో ఉన్న పెద్ద పండు అనుకున్నాడు. అజ్ఞానంతో ఆకాశంలో మెరిసే సూర్యుడు చూసి హనుమంతుడు ఆ పండును తినాలనుకున్నాడు. ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరి సూర్యుడిని పట్టుకోవడానికి ప్రయత్నించాడు. సూర్యుడు ఉదయిస్తున్న సమయం కావడంతో ఆ సమయంలో రాహువు కూడా సూర్యగ్రహణం కోసం వస్తున్నాడు. హనుమంతుడిని చూసిన రాహువు ఇంద్రునితో చెప్తాడు. ఇంద్రుడు ఈ విషయాన్ని చూసి హనుమంతుణ్ణి అడ్డుకోవాలని నిర్ణయించాడు. తన వజ్రాయుధంతో హనుమంతుణ్ణి కొట్టాడు. ఆ వజ్రాయుధం హనుమంతుడి గడ్డానికి ముఖానికి తాకి అతడు భూమిపై పడిపోయాడు. వాయుదేవుడు అది చూసి కోపంతో పూర్తిగా ప్రాణవాయువును ఆపేశాడు. వాయువు నిలిచిపోవడంతో భూమిపై ఉన్న ప్రతి జీవి శ్వాస తీసుకోలేక బాధపడింది. దేవతలు భయపడి వెంటనే బ్రహ్మ, శివుడు, విష్ణువును ప్రార్థించారు. అందరూ కలిసి వచ్చి హనుమంతునికి పలు వరాలు ఇచ్చారు. బ్రహ్మ ఏ ఆయుధం నిన్ను తాకదు అని వరమిచ్చాడు. శివుడు నీవు చిత్తశుద్ధితో పనిచేస్తే ఎవ్వరూ నీకు హాని చేయలేరు అని వరమిచ్చాడు. విష్ణువు నీవు నా భక్తుడివి, నీకు నా రక్షణ ఎప్పుడూ ఉంటుంది అని వరమిచ్చాడు. ఇంద్రుడు నీ శరీరానికి ఆయుధాలు ప్రభావం ఉండదు, నా వజ్రాయుధం నిన్ను తాకినా నీవు చనిపోవడం లేదు కాబట్టి నీ శరీరం అంతా వజ్రకవచంగా మారిపోయింది. దీనితో వాయుదేవుడు ప్రశాంతం అయ్యాడు. మళ్ళీ ప్రాణవాయువు తిరిగి వచ్చింది. హనుమంతుడు పునరుద్ధానం అయ్యాడు. ఇలాంటి గొప్ప కథలు మరెన్నో తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.